ఫ్రెండ్స్ ఇక్కడ తమ్మనేలు చూశారు కదా అనగా పోస్టర్. ఈ వీడియో పోస్టర్ ఏం పెట్టానంటే విత్డ్రా ప్రాబ్లం పెట్టాం కదా. విత్డ్రా ప్రాబ్లం అనేది కంపెనీలో లేదు, కేవలం మనలోనే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో ప్రతిరోజు $50 కాడి నుంచి $50,000 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే అర్థం 5,000 కాడి నుంచి 50 లక్షల వరకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చెప్పనా, బాగా చూసుకోండి. కంపెనీ చెప్పినట్టు BEP20 TRC20 అడ్రస్ రెండూ పెట్టాలి, కానీ చాలామంది ఒకటే పెడుతున్నారు. సో దానివల్ల ప్రాబ్లం వచ్చింది. BEP20 TRC20 అడ్రస్ పెట్టిన తర్వాత మీకు 72 అవర్స్ కన్ఫర్మేషన్ తీసుకుంటుంది. మీరు అడ్రస్ పెట్టేస్తున్నారు, ఓకే చేశారు, 72 అవర్స్ అయిన తర్వాత మళ్ళీ అడుగుతుంది, ఎందుకంటే మీరు ఒకటే పెడుతున్నారు కాబట్టి. అక్కడ మీ ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లం లేకుండా చేయాలంటే నేను ఇప్పుడు వీడియో పెట్టాను కదా, ఈ వీడియో పూర్తిగా ఖాళీ సమయం చూసుకుని మీరు చేసుకోండి. ఎందుకంటే తీసుకున్నవాడు ప్లస్ చేసుకున్నవాడు కరెక్ట్ అయితే ప్రతి ఒక్కడు కూడా కరెక్ట్గా ఉంటారు. అంతేగాని ఏమీ లేకుండా బయటికి వెళ్ళి మీరు యూట్యూబ్లో ఫేక్ చూసుకుని కంగాపడిపోవడం, లేకపోతే సరైన లీడర్ దగ్గర మీరు లేకపోవడం వచ్చిన మెయిన్ తప్పు. కాబట్టి ఎవరికి ఎక్కడ ఎవరిని అడగనవసరం లేదు. నేను ఏదైతే వీడియోస్ పెడుతున్నానో మీరు దాన్ని ఫాలో చేయగలిగితే ప్రతిదీ మీరు వస్తుంది, ఎక్కడ జాయిన్ అయితే నో ప్రాబ్లం. ఇది పెట్టుకున్న తర్వాత అడ్రస్ నేను వీడియో పెట్టాను కదా, ఆ అడ్రస్ BEP20 TRC20 అడ్రస్ పెట్టిన తర్వాత 72 అవర్స్ అయిన తర్వాత విత్డ్రా ఎలా పెట్టాలి అది కూడా పెట్టేసాను ఈ వీడియోలో. పూర్తిగా చివరి వరకు చూడండి, ఎందుకంటే డబ్బులు తీసుకోవాలి కాబట్టి. మీ దగ్గర 100 కన్నా ఎక్కువ వస్తాయి, అంటే మినిమం $50 అయితే విత్డ్రా అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి విత్డ్రా పెట్టుకొని చూసుకోండి. నేను ఏదైతే చేస్తానో అలా చేసుకున్న తర్వాత మీరు విత్డ్రా పెట్టి చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు విత్డ్రాస్ అనేది మీ బినాన్స్కి వచ్చేస్తుంది. అప్పుడు మీకు కొంచెం నమ్మకం మీకు ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు ఎంత నమ్మితే అంత నమ్మకంతోనే సక్సెస్ అవుతారు. ఎవరు ఫేక్గా ఆలోచించుకుంటారో వాళ్ళు నెగిటివ్గా ఉండిపోతారు. సో ఓకే, నేను గ్రూప్ లింక్ పెట్టాను, దాన్ని ఫాలో అవ్వండి. మీకు ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు అన్నీ అర్థమవుతాయి. మీరు ఎక్కడ జాయిన్ అయినా ఎలా జాయిన్ అయినా సరే నో ప్రాబ్లం, వీడియోస్ ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ ద్వారా జాయిన్ అని కూడా వీడియో పంపండి. ఈ వీడియో వేరే సెల్లో చూసుకుంటూ మీ ఐడి ఉన్న దాంట్లో మీరు హ్యాపీగా చేసుకోండి. ఎక్కడ తప్పు రాకుండా, అంటే గూగుల్ అథెంటికేటర్ కాడి నుంచి కోడ్ కానీ మెయిల్ కానీ OTP కానీ ఇవన్నీ కూడా తప్పు లేకుండా హ్యాపీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో పూర్తి వరకు చూడండి, ఇంకోసారి చెప్తున్నాను. హలో ఫ్రెండ్స్, ట్రెజరీ ఎన్ఎఫ్టీలో విత్డ్రా అడ్రస్ ఎలా పెట్టుకోవాలని నేను వీడియో చేసి పెడుతున్నానండి. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇది మీరు 1-2 సార్లు చూడగలిగితే ఆటోమేటిక్గా మీరు ఎవరిని అడగవసరం లేదు. క్రిప్టో అవగాహన లేకుండా కూడా మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు, ఎర్న్ కూడా చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి ఓపెన్ చేయండి. ఐడి ఓపెన్ చేసిన వెంటనే పక్కన పక్కన అసెట్స్ ఉన్నాయి చూడండి, అసెట్స్ టచ్ చేయండి. విత్డ్రా ఆప్షన్ కనపడుతుంది కదా, ఆ విత్డ్రా ఆప్షన్ టచ్ చేయండి. ఫార్వర్డ్ టచ్ చేయండి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఒకసారి చూసుకోండి, గూగుల్ వెరిఫికేషన్ నాట్ బౌండ్ అని, అది టచ్ చేయండి. అది మీకు ఇలా వస్తే చూడండి, ఇక్కడ కీ అన్నదే కాపీ చేయండి. ఫ్రెండ్స్, కాపీ చేశారు కదా, ఇప్పుడు గూగుల్ అథెంటికేటర్కి వెళ్ళండి. ఇక్కడ ఉంది కదా ప్లస్ సింబల్ టచ్ చేయండి. ఇక్కడ కింద కనపడుతుంది చూడండి, ఎంటర్ సెటప్ కీ అని, దాన్ని టచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే పైన కోడ్ నేమ్ అన్న కాడ NFT అని పెట్టుకోండి. ఇప్పుడు అక్కడ మీరు కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయండి. కింద దాంట్లో టైం బేస్డ్ అక్కడ ఏం అవసరం లేదు, కింద యాడ్ కనపడుతుంది కదా, యాడ్ టచ్ చేయండి. అథెంటికేటర్ అనే నెంబర్ వస్తుంది చూడండి, ఇది అయిపోయినా సరే మళ్ళీ వస్తుంది, నో ప్రాబ్లం. ఇది అయిపోకుండా ఉన్నప్పుడు అది ఎంటర్ చేయాలి, లేదనుకుంటే కనుక మళ్ళీ నెక్స్ట్ వచ్చిన తర్వాత వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ ఐడిలోకి రండి. ఓకేనా, ఇప్పుడు ఇందాక మీరు అథెంటికేటర్ ఇక్కడ కోడ్ వస్తుంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అయిపోతే మళ్ళీ ఇంకా మనీ వస్తుంది, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మెయిల్ ఎంటర్ చేయండి. ఇక్కడ బాగా చూసుకోండి, మెయిల్ ఏమి ఎంటర్ చేయట్లేదు, సారీ. మెయిల్ ఆపోజిట్లో కనపడుతుంది చూడండి, గెట్ OTP అని, ఇది దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేస్తే మీకు ఎలా వస్తుంది అంటే మెయిల్కి వెళ్ళింది, మెయిల్ చెక్ చేసుకోండి. మెయిల్కి వచ్చింది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు కాపీ చేసుకుంటారో రాసుకుంటారో మీ ఇష్టం, అది పైన ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అథెంటికేటర్లో ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి అథెంటికేటర్కి వెళ్ళండి. అథెంటికేటర్కి ఏమవుద్దంటే ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్కి ఎంటర్ చేయండి. టైం అవ్వకుండా ఇక్కడ టైం చూసుకోండి, ఇక్కడ కనపడుతుంది చూసుకోండి. ఆ టైం అయ్యే లోపల అది ఎంటర్ చేస్తే కనుక అయిన తర్వాత సక్సెస్ వచ్చేది చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇది గమనించారా, ఇక్కడంతా గూగుల్ అథెంటికేటర్ నాట్ బౌండ్ ఉంది, ఇప్పుడు బౌండ్ ఉంది, అంటే వెరిఫికేషన్ అయినట్టు లెక్క. ఫ్రెండ్స్, మన ఐడిలోకి వెళ్ళి కింద అసెట్స్ టచ్ చేయండి. అక్కడ సెట్టింగ్ టచ్ చేయండి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా చూడండి ఒకసారి, TRC20 అడ్రస్ BEP20 అడ్రస్ కనపడుతుంది చూడండి ఒకసారి.
ఇవి కనపడ్డాయి కదా. ఇప్పుడు మీరు క్లుప్తంగా బాగా చూడండి. ఇవి ఎక్కడ ఉంటాయో ఒకసారి నేను బైనాన్స్ యాప్ ఓపెన్ చేస్తున్నాను, అక్కడ నుంచి చూడండి. ఎందుకంటే మీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా. ఇలా ఓపెన్ అవుతుందండి ఫ్రెండ్స్, మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద ఎస్ఏ టచ్ చేయండి. ఈ చివర కనపడుతుంది కదా, ఏలు పెట్టింది అది. ఆ తర్వాత మీకు ఇలా కనపడుతుంది కదా, ఒకసారి చూసుకోండి. ఇక్కడ యూఎస్డిటీ దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కింద ఎల్లో కలర్ డిపాజిట్ చూడండి, లాస్ట్ని దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత పైన ట్రాన్ టీఆర్సీ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ TRC20 కింద కనపడుతుంది కదా ఫుల్ అడ్రస్, దాన్ని కాపీ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇది నేను ఏలడి చూపిస్తున్నాను కదా, ఈ ఏలు ఇది కాపీ చేయండి. కాపీ చేశారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పెన్సిల్ అని చూడండి, ఈ పెన్సిల్ బొమ్మ టచ్ చేయండి. ఓకే, ఇక్కడ అడ్రస్ కదా, అంటే ఇక్కడ అడ్రస్లో కాపీ, ఇప్పుడు కింద కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, తర్వాత లాగిన్ పాస్వర్డ్, అంటే మీరు NFTకి ఏదైతే లాగిన్ పాస్వర్డ్ పెట్టుకున్నారో ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇది మెయిల్, ఇక్కడ గెట్ ఓటీపీ కనపడుతుంది కదా, దీన్ని టచ్ చేస్తే మీకు మెయిల్కి ఓటీపీ వస్తుంది. అది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత గూగుల్ అథెంటికేటర్ దానికి కోడ్ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. ఇలా వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేయండి కింద. ఫ్రెండ్స్, ఓకేనా చూసుకోండి. ఇక్కడ మెయిల్ పాస్వర్డ్ కరెక్ట్గా టైంకి ఎంటర్ చేయండి. అలాగే గూగుల్ అథెంటికేటర్ టైంకి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన కింద కన్ఫర్మ్. గూగుల్ అథెంటికేటర్ మెయిల్ కూడా కింద టైం ప్రకారం పెట్టేసుకోండి. ఓకేనా, కింద కన్ఫర్మ్ చేసిన మీకు ఇలా పేజ్ వస్తుంది. మళ్ళీ సెట్టింగ్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ బినాన్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందాక మీరు TRC20 కాపీ చేశారు కదా, ఇప్పుడు BEP20 కాపీ చేయాలి. అంటే కింద డిపాజిట్ టచ్ చేయండి, ఎల్లో కలర్. ఇక్కడ పైన కనపడుతుంది కదా BNB స్మార్ట్ చైన్, దాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ కింద ఇక్కడ కాపీ కనపడుతుంది కదా, ఇది కాపీ చేయండి. కాపీ చేశారు కదా, సేమ్ ఇక్కడ పెన్సిల్ కింద సేమ్ ఇలా ఈ అడ్రస్ కాపీ చేయండి, పేస్ట్ చేయండి BEP20. ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో లాగిన్ పాస్వర్డ్, మళ్ళీ గెట్ ఓటీపీ కొడితే మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఓటీపీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. కింద గూగుల్ అథెంటికేటర్ వస్తుంది కదా, తర్వాత అది కూడా అందులోకి వెళ్ళి చూడండి, అది కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక టైం వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఈ టైంలో పెట్టేసుకోవాలి మీరు. త్రీ 55617. ఓకే ఫ్రెండ్స్, అయిపోయిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేస్తే మీరు పేజ్ వస్తుంది. ఎందుకన్నా మంచిది, ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే కనుక మీ ఇంట్లో వేరే ఫోన్ ఉంటే కనుక ఆ ఫోన్ పక్కన పెట్టుకుని ఫోన్ నుంచి చేసుకోండి. ఓకేనా, టెన్షన్ అయితే పడద్దు. మరి చెప్తున్నాను. లేదనుకుంటే నిదానంగా చూసి 1-2 సార్లు యూజ్ చేసుకోండి. మీకు TRC20 BEP20 అడ్రస్ అయినా లేదు మీరు తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ సెట్టింగ్స్ మళ్ళీ టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు అడ్రస్ ఎంత ఖాళీ బాక్సులు ఉన్నాయి కదా, ఇప్పుడు అడ్రస్లు ఇవి ఉంటాయి అనమాట. అంటే మీకు అయినట్టు లెక్క. ఇప్పుడు వెరిఫికేషన్ టైము మీకు ఎంత టైం కనపడుతుందో చూడాలంటే కనుక ఒకసారి మీరు ఇక్కడ కదా విత్ టచ్ చేయండి. అంటే ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఈ వెరిఫికేషన్ అవుతే ఇక్కడ కనపడుతుంది కదండి, 72 అవర్స్ పడుతుంది. అంటే ఇది కేవలం మీరు అడ్రస్ ఇందులో పెట్టుకుంటాకి ఈ 72 అవర్స్ వెరిఫికేషన్ పడుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఓకేనా, ఇది కేవలం వెరిఫికేషన్ అనమాట, అంటే అడ్రస్. తర్వాత విత్డ్రా పెట్టుకుంటాకి ఈ 72 అవర్స్ అయిన తర్వాత మనం పెట్టుకోవాలి. అది కూడా మళ్ళీ మీకు 72 అవర్స్ పడుతుంది. ముందు ఈ ప్రాసెస్ అయిన తర్వాత అప్పుడు అది పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రాసెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రెజర్ NFTలో విత్డ్రా ఎలా పెట్టాలో ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు చేసుకోండి ఫ్రెండ్స్. 1-2 సార్లు చూడండి, ఎక్కడ తప్పు లేకుండానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్ ఉంది కదా, ఆ యాప్లో మీ ఐడి పాస్వర్డ్తో ఓపెన్ చేయండి. ఇక్కడ మై పక్కన ఎసెట్స్ ఉంది కదా, ఈ ఎసెట్ టచ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 343 కనపడుతుంది డాలర్స్. అంటే ఇక్కడ ఇందులో విత్డ్రా ఎంత పెడుతున్నామంటే మనం ఎంత పెట్టుకుంటున్నాం అన్నది చూసుకోండి. ఫస్ట్ మీ దగ్గర ఎంత ఉందో చూసుకోండి. మినిమం విత్డ్రా అంటే కనుక $50 ఉండాలి. తర్వాత మీరు ఎంత పెట్టుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా ఆప్షన్ కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ USDT కనపడుతుంది కదా, అక్కడ ఈ అమౌంట్ కనపడుతుంది. ఆ అమౌంట్ అన్నాక మీరు ఎంత పెట్టుకోవాలన్నది చూసుకోండి. ఫ్రెండ్స్ 340 ఉంటే మేము 240 పెట్టామండి. ఒకసారి చూడండి ఇది ఫ్రెండ్స్, ఇలా 240 పెట్టాను. అలాగే మీ దగ్గర ఎంత ఉందో చూసి పెట్టుకోండి. ఇలా పైకి జరిపితే ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఈమెయిల్ వెరిఫికేషన్. ఇక్కడ గెట్ ఓటీపీ టచ్ చేయండి. మీకు మెయిల్కి వెళ్తుంది ఓటీపీ, అది ఎంటర్ చేయండి. అలాగే కింద మళ్ళీ గూగుల్ వెరిఫికేషన్ ఉంది కదా, అథెంటికేటర్కి వెళ్తుంది కోడ్, అది ఎంటర్ చేయండి. ఇక టైం అయ్యే లోపల మొన్న మీరు వ్యాలిడ్ అడ్రస్ ఎలాగ పెట్టారో సేమ్ ప్రాసెస్ ఇందులో కూడా అలాగే చేయండి. సేమ్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ సబ్మిట్ చేయాలి. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, టైం అయ్యే లోపల సబ్మిట్ చేయండి. ఇక్కడ అక్కడ టైం వచ్చింది చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి కన్ఫర్మ్. ఇక్కడ కనపడుతుంది కదండి టైము 96 అవర్స్ అని కన్ఫర్మ్ చేసాను.
ఓకేనా. ఇక్కడ తగ్గిపోయింది చూసారా 240, ఇది మీకు 96 అవర్స్లో వచ్చేస్తుంది. అంటే మినిమం దగ్గర 3 days ఆఫ్టర్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు చేయవలసింది ఒకటే, ఇందులో ఎన్ఎఫ్టీలో హ్యాపీగా చేసుకోండి. అమౌంట్ అన్నది ఫైనాన్షియల్ ఫ్రీడంగా అవుతారు. మినిమం 5,000 కాడి నుంచి విత్డ్రా ఎంతైనా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అయితే నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఎవరు ఎంత పెట్టినా సరే లక్షల కోట్ల గురించి ఆలోచించొద్దు, భవిష్యత్తులో వచ్చి ఎలాగ వస్తాయి. కానీ మీరు పెట్టిన ప్రాఫిట్ తీసుకోవాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్న తర్వాత వచ్చి ప్రాఫిట్ తీసుకోండి. ఎవరు కూడా లాస్ అవ్వద్దు, మరీ చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీ వాళ్ళకి, మీ కింద మీ ద్వారా జాయిన్ అందరూ కూడా షేర్ చేయండి. దీనికన్నా ముందు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళు మాత్రం అడ్రస్ అన్నది వీడియో మీకు పెట్టిన గ్రూప్లో అది పంపించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.